మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పతార ఎట్లున్నదో మనం చూస్తున్నాం కదా. ఇక మన సీఎం మాటలు చేయబట్టి చిన్న చిన్న పిల్లగాళ్ళు బూతులు నేర్చుకున్నడే కాదు, దేశంలో కాంగ్రెస్ పార్టీని కథం పట్టించేటట్టే ఉన్నాయి. ఎందుకంటారా, నేను చెప్పుడు కాదు గాని బీహార్ రాష్ట్ర పొలిటికల్ లీడర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే చెప్తున్నాడు. హినుర్రి. दिल्ली में अभी उनके तेलंगाना में उनके चीफ मिनिस्टर रेवंत रेड्डी अभी नया चीफ मिनिस्टर बने, 2-2.5 साल हुआ है. उससे पहले टीडीपी में था, उससे पहले आरएसएस में था, भाजपा में. मुख्यमंत्री बनने के बाद उसने आधिकारिक तौर पर एक बयान दिया एक इंटरव्यू में कि बिहारियों के डीएनए है मजदूरी करना, बिहार के लोग पैदा ही हुए हैं मजदूरी करने के लिए. अब उन्होंने ऐसा क्यों कहा? क्योंकि वो ఇన్నరా ఏమంటున్నాడో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ పబ్లిక్ ను కించవలసినట్టు మాట్లాడిండు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ బీహార్ అడ్వైజర్లను ఆఫీసర్లను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించిండని మాట్లాడిండు. అంటే బీహారీలు దివాలా తీయించేటోళ్ళ, వాళ్ళు దొంగల, దోపిడీదారులా అట్లా మాట్లాడొచ్చునా? అంతేకాదు, కూలి పనులు చేసుడు బీహార్ జనాల డిఎన్ఏలనే ఉన్నదని నోటికొచ్చినట్టు మాట్లాడిండు. సరే, రేవంత్ రెడ్డికి బీహార్ ప్రజలంటే గౌరవం మర్యాదలు లేక అట్లా అన్నాడు కావచ్చు. వాళ్ళ పార్టీ పెద్ద రాహుల్ గాంధీ అయినా అట్లా మాట్లాడొద్దని చెప్పాలి కదా. బీహార్ ప్రజలకు పార్టీ తరపున తాను క్షమాపణ చెప్పాలి కదా. అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఉత్తగానే ఉండి ఇప్పుడు బీహార్ లో ఎన్నికలు జరుగుతుంటే ప్రచారానికి వస్తాడా? తెలంగాణలో మాట్లాడిన దానికి రేవంత్ రెడ్డిని మందలించకుండా బీహార్ కు ఏ ముఖం పెట్టుకొని వస్తావు అని రాహుల్ గాంధీని అంటున్నాడు ప్రశాంత్ కిషోర్. చూడు రీ ఎట్లున్నదో. మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెబ్బ చేసిన ఉద్దార్కం తెలంగాణలోనే కాదు, కాంగ్రెస్ పార్టీ పరువును బీహార్ లో కూడా తీస్తున్నాడు. ఇప్పటికే రాహుల్ గాంధీ దగ్గరికి రాణిస్తలేడు సీఎం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీహార్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సీట్లు రాకుండా చేస్తే ఇంకెట్లా ఉంటది కావచ్చు. అందుకే కావచ్చు పెద్దలు ఏది మాట్లాడినా వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. మనం వేసిన బాణం తిరిగి మనకే ఎదురుగా వచ్చేది తెలియదు కాబట్టి నాలుకేను అదుపులో పెట్టుకోవాలని గిందుకే చెప్తారు కావచ్చు. ప్రశాంత్ కిషోర్ మాటలు రాహుల్ గాంధీ ఇంటే రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఎసొంటి అపాయింట్మెంట్లు ఉంటాయో ఏమో పోన్రి.